హాయ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ లాస్ట్ డేట్ 2025కి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అట్లాగే కరెక్షన్స్కి లాస్ట్ డేట్ ఎప్పుడు, హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ ఏ డేట్స్లో ఉన్నాయి అనే వాటి కోసం అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన వెబ్సైట్లో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో దాంట్లో అయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్కి లాస్ట్ డేట్ అనేది 25th అయితే అయిపోయిందనమాట. అది విత్ లేట్ ఫీ అనేది అయిపోయింది. సో తర్వాత కరెక్షన్స్కి అయితే మాత్రం మనకి 26th, 27th 2 days అయితే మనకి ఇచ్చారు ఎడిట్ చేసుకోవడానికి. సో ఇవి కూడా ఏంటంటే కేటగిరీ 2లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మీరు వెబ్సైట్లోకి వచ్చి మీ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి ఈ 26, 27th లోపు మీరైతే కరెక్షన్ అనేవి చేసుకోండి. మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చూసుకుంటే మనకి మే 30 అయితే వెబ్సైట్లోకి అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఇక్కడ టైం అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనకి 30 అయితే ఏ టైం కన్నా ఇవ్వచ్చు. సో తర్వాత మనకి డేట్స్ చూసుకుంటే ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు. సో డేట్స్ ఇక్కడ చూడండి, మనకి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఏపీ లాస్ట్ డేట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి June 5th అయితే ఇచ్చాడు. June 5th 9 AM to 10:30 AM అయితే మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆ ఎగ్జామ్ జరిగిన దానికి మనకి ఆన్సర్ కీ అనేది June 6th ఈవినింగ్ టైంలో 6 PMకి అయితే మనకి రిలీజ్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం 7th June 11 AM నుంచి మనం 8th June 5 PM వరకు మనం అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫైనల్ కీ అండ్ రిలీజ్ రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయని చెప్పి చూసుకుంటే మనకి ఫైనల్ కీ వచ్చేసి 16th అనమాట జూన్. రిజల్ట్స్ చూసుకుంటే 22 June. సో రిజల్ట్స్ అంటే మనకి ఏముంటుందంటే రిజల్ట్స్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మనకి ర్యాంక్ ఎంత ఉంటుందనేది మనకి అనౌన్స్ చేస్తారనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవన్నమాట. కరెక్షన్స్లో మనం ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే మనకి కేటగిరీ 2కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కరెక్షన్ చేసుకోవడానికి అవుతుంది. సో కేటగిరీ 2లో మనకి ఏమేమి ఉన్నాయని చెప్పి ఇక్కడ చూద్దాం. సో సెట్కి సంబంధించి ఇక్కడ చూడండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని ఇచ్చాడు. తర్వాత లోకల్ ఏరియా స్టేటస్, అట్లాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ అండ్ పాసింగ్, నాన్ మైనారిటీ స్టేటస్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్, మదర్స్ నేమ్, SSC హాల్ టికెట్ నెంబర్, స్పెషల్ కేటగిరీ, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, జెండర్. సో ఈ కేటగిరీ 2లో ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే మనం ఇక్కడ ఇప్పుడు కరెక్షన్ అయితే చేసుకోవడానికి ఉంటుంది. 26, 27 ఏదైతే ఉందో ఈ డేట్స్లో మనం కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో మీ అప్లికేషన్లో కేటగిరీ 1కి సంబంధించి కరెక్షన్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి కేటగిరీ 1లో ఏమేమి ఉంటాయని. ఏపీ లాస్ట్ డేట్ 2025 బ్రాంచ్ సెంటర్ చేంజ్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రఫీ, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, కమ్యూనిటీ. సో ఇవి కనుక చేంజ్ చేసుకోవాలి అంటే మాత్రం మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా హెల్ప్ డెస్క్ పీ లాసెట్ అని మనకి ఇక్కడ ఒక మెయిల్ అయితే ఉందన్నమాట. మీరు దీనికి మెయిల్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు, అట్లాగే మీ 10+2 మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ SSC హాల్ టికెట్ నెంబరు ఇవి మీరు అక్కడ సబ్మిట్ చేసి మీ యొక్క కరెక్షన్ ఏందనేది వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళు మీకు దాన్ని రెక్టిఫై చేస్తారనమాట. సో కరెక్షన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవి.